భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 13 శ్లోకం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. అనువాదం: ఈ శరీరంలో నివసించే ఆత్మకు బాల్యావస్థ నుంచి యౌవన స్థితి, తర్వాత ముడతల వార్ధక్యం వస్తాయి. అలాగే శరీరం మారిన తరువాత ఇతర శరీరాన్ని పొందడము సహజమే. ఈ మార్పులలో ధీరుడు అయోమయంలో పడడు. భావార్థం: ఈ శ్లోకం జీవన యాత్రను చక్కగా వివరిస్తుంది. శరీరంలో బాల్యము కుడివైపు చూపుతున్న బాణం, యౌవనము కుడివైపు చూపుతున్న బాణం, వృద్ధాప్యం అన్నీ సహజ మార్పులు. ఈ మార్పులు చూసిన మనం మరణం తర్వాత మరో శరీరాన్ని పొందడాన్ని అసాధ్యంగా ఎందుకు చూస్తాం? ఇది బోధిస్తున్నది, శరీర మార్పు అనేది ఆత్మ ప్రయాణంలో ఒక దశ మాత్రమే. పుట్టడం, ఎదగడం, మరణించడం ఇవన్నీ శరీర స్థాయిలో. కానీ ఆత్మకి జననం లేదు, మరణము లేదు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం మన భయాలను తగ్గిస్తుంది. శరీరం లోపల ఒక శాశ్వతమైన, నిజమైన నేను ఉన్నాననే బోధను ఇది కలిగిస్తుంది. ధీరుడు ఎవరు? అర్థమయ్యే వ్యక్తి, జీవితాన్ని శాశ్వత ఆత్మ దృష్టితో చూడగలిగే వ్యక్తి. అతడు శరీర మార్పుల్లో అయోమయానికి లోనవడడు. అతడు ప్రశాంతంగా స్వీకరిస్తాడు, జీవిత మార్పులన్నీ సహజం, కానీ నేను శాశ్వతం. సమాప్తి: ఈ శ్లోకం ఒక గొప్ప జ్ఞాన సందేశం. మరణం అనేది అంతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. మనకు భయం కలిగించేది మార్పే, కానీ జ్ఞానమున్నవాడు ఆ మార్పును ఓ మార్గంగా చూస్తాడు, ముగింపుగా కాదు. ఈ భావన మన జీవితానికి వెలుగు చిమ్మాలి. మనం కూడా ధీరులై ఆత్మ బోధతో జీవించాలి. శరీరం మారుతుంది, ఆత్మ ముందుకు సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.